హలో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? మా డే రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ రోజున నవరాత్రుల్లో ఫస్ట్ శుక్రవారం అనమాట. చాలా మంచిగా దేవుని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అంటే ఇలా మామూలుగానే రొటీన్, బయట గడపలు క్లీన్ చేసుకునేసి దీపాలు పెట్టేసుకునేసి స్వామి రామ నాకు వచ్చినంతలో పూజ చేసేసుకున్నాను అనమాట. అలా నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ ఎలా ఏం చేస్తాను ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇలా మార్నింగ్ లేవగానే చేసి పెట్టేసుకున్నాను అనమాట. పాలు కూడా కాంచి పక్కన పెట్టేశాను. ఇలా గౌరమ్మని కూడా పూజించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. మా చిన్నోని లేపేసి ఈరోజు నేను టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను టిఫిన్ ఉప్మా చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఉప్మా అంటే ఇష్టంగానే తింటామండి. ఎవరు తినకుండా ఉండే వాళ్ళైతే ఎవరు లేరు. అలా ఉప్మా టిఫిన్ చేస్తున్నాను. నవరాత్రుల్లో పూజలు ఎలా చేసుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఎక్కువ హడావిడిలో అట్లా అయితే చెయ్యనమాట. మనం పూజ చేసేటప్పుడు మనకి ఎంత వీలవుతుందో అంతవరకే చేయాలి. మన శక్తిని మించినట్టుగా మనం పూజలు చేయకూడదు. అప్పుడు భగవంతుడు కూడా మనకి వరం ఇవ్వడనమాట. మనము మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి పూజలు చేయాల్సిన అడగడు దేవుడు కూడా. కొంతమంది హడావిడిగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం చేయాలి అనేసి. అలా చెయ్యకండి. అలా చేస్తే మన భక్తితో చేసినట్టు ఉండదు, ముక్తితో చేసినట్టు ఉంటుంది అనమాట. మనం భక్తితో భగవంతుడిని పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ మనసుతో ఏది కోరుకున్నా ఇట్టనే వరమిస్తాడనమాట. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. నేను కట్ చేస్తున్నాను కదా, అస్సలు అబ్బో ఎంత వంట వేస్తున్నాయి ఇవి. ఇలా ఆనియన్ కూడా ఏడిపించేస్తుందండి. మనము ఏదో ఒక కారణంతో కంపల్సరీ కన్నీళ్ళు పెడుతుంటాము. ఇలాంటివి కూడా ఉంటాయి. మనం ఆ రోజల్లా కన్నీళ్ళు పెట్టకూడదు, శుక్రవారం కదా ఈరోజు కన్నీళ్ళు పెట్టకూడదు అనుకుంటాము. కానీ మనం అనుకున్నది ఏది ఉండదు అనమాట. భగవంతుడు మనకి ముందే రాసి పెట్టింటాడు ఏ టైంలో ఏది రావాలి ఏమి అనేది. అలా చూడండి, నేను ఈరోజు కన్నీళ్ళు పెట్టకూడదు, మంచిగా ఉండాలా, నవ్వుకుంటుండాలా అని అనుకుంటాము. కానీ అది మన చేతిలో ఉండదన్నమాట. ఇది చూడండి, చిన్న ఆనియన్ కట్ చేస్తుంటే ఇలా కారిపోయాయి కన్నీళ్ళు. అలా నన్ను అయితే బాగా ఏడిపించేసినాయి ఇవి కొద్దిసేపుకే. అలా పూజలు అయితే ఎక్కువ హడావిడి చెయ్యకండి. అప్పులు చేసి కుప్పలకి పోకండి. మనకున్న దాంట్లో మనం మనస్ఫూర్తిగా, ఇంకొకటి మనకి రాని అంటే పూజలు చేయాలని కోరుకోకండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళంతా ఏం పూజలు చేశారు? నానా చిన్నోడు ప్లీజ్ సౌండ్ చెయ్యకు, వీడియో తీస్తున్నా. మన పెద్దవాళ్ళంతా పూజలు చేశారా? ఏం చేయలే కదా. రోజుకి ఒక్క పూట దీపం పెట్టేవాళ్ళు, 2 పూటలు కూడా కాదు ఇంతకుముందు. ఇప్పుడు అంతా పిచ్చివన్నీ చేసి అందరూ ఎంతో హంగామాలు చేస్తున్నారు. చెయ్యండి, తప్పు అనట్లేదు. కానీ మన శక్తిని మించి చెయ్యకండి. మనకి రాని మంత్రాలు, పూజలు ఇవన్నీ అవసరం లేదు. భగవంతుడు మాకు ఎన్ని పూజలే చేయండి, ఇన్ని మంత్రాలే చదవండి అని చెప్పడు. మనకు వచ్చిన దాంట్లో మనం ఎంత పూజ చేసి ఇక్కడ మంత్రాలు చదివి అన్నీ చేసి మళ్ళా పక్కకి వెళ్ళి ఒక మనిషిని మనం నొప్పి పెడుతున్నామంటే ఆ పూజ మొత్తం అక్కడ గంగలో పోసిన పాల లెక్క తయారైపోతుంది అనమాట. అస్సలు యూజ్ ఉండదు. మీరు పాజిటివ్ మైండ్తో ఉండి ఎంత పూజ చేసినా, ఒకరిని దోషించకుండా మంచి మనసుతో ఎంత పూజ చేసినా, ఊరిని దీపం పెట్టి చేతులు దండం పెట్టుకున్నా దేవుడు వరం అయితే ఇస్తాడు. మనం మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలి. ఓకేనా? హంగామా చెయ్యకండి, హడావిడి చేయకండి. ఇంకొకటి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి ఎవ్వరికి. మీరు ఇంత పూజ చేసుకోండి, మీరు ఇంత చేసుకోండి, అవసరం లేదు. వాళ్ళకి తోచినది వాళ్ళు చేసుకుంటారు పూజ. మీరు చెప్తే అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అడిగారా చెప్పండి, మీకు ఇవి చేస్తారు, ఎలా చేస్తారో చెప్పండి, నేను కూడా చేసుకుంటా అని అడిగారా చెప్పండి, తప్పు లేదు. ఓకేనా? మీరు వాళ్ళు అడక్కనే వాళ్ళకి మేము ఇది చేస్తున్నాం, మీరు ఇది చేసుకోండి అని రుద్దకండి. ఎవరికి తోచిన పూజ వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా? ఇంకొకటి, మంత్రాలు, పూజలు ఇవి బాపని వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకోం. ఓకే, మీకు చదవాలని ఉందా, నేర్చుకోవాలని ఉందా, నేర్చుకోండి, సంతోషం. వచ్చిన వాళ్ళు చదవండి, రాని వాళ్ళు వదిలేయండి. అయ్యో వాళ్ళు నేర్చుకున్నారు, మన శక్తి ఇంతే, మనం ఇంతవరకే నేర్చుకోగలుగుతాం, మనకి ఇంతకు మించి నేర్చుకోలేము అన్నది వద్దు. మన శక్తిని మించి వద్దు. మనకి ఎంత చేతనవుతుందో, మనకి ఎంత వీలవుతుందో అంతవరకే చేసుకుందాం. ఓకేనా?
ఇంకొకటి అప్పులు చేసి పూజ చేయకూడదు, అస్సలకి చేయకూడదు. మనకు ఉన్న దాంట్లో పూజ చేయాలి. ఏంటక్క ఈరోజు సోది చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏదో అండి వీడియో కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి, కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇలా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు చాలా ముక్తి పూజ ఇంతకుముందు అంతా ఎక్కడ చేసేవాళ్ళు ఇదంతా? వాళ్ళందరూ బీదరికంలో లోపల ఉండిపోయారా? లేదు కదా. వాళ్ళు పెట్టినదే, పెద్దవాళ్ళు సంపాదించి పెట్టినదే కదా మనం కూడా తినగలుగుతున్నాము. అలా అని చెప్తున్నా నేను. మనం ఎంత పూజ చేసినా మనస్ఫూర్తిగా ఒకరి మీద ద్వేషంతోనో అలా చేయకండి, ఒకరు చేస్తున్నారనే గొప్పతోనో చేయకండి. మనకి నచ్చినట్టు మనకి ఎంత వీలవుతుందో అంతవరకే చేసుకోండి, ఓకేనా? ఇంకా ఇంతకు మించి మాట్లాడనండి, సోది అనుకుంటారు మీరు, నాకు అర్థమైపోతుంది. సరేనా, ఇప్పుడైతే ఉప్మా చేస్తాను. నన్నైతే మామూలుగా ఏడిపించేస్తుంది ఇది ఆనియను. అది చిన్నగా ఒక్క ఆనియన్ వేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను మా చిన్నోడే అనమాట, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా మేమిద్దరమే చిన్నగా ఉప్మా అయితే చేస్తాను, ఓకే? మీరైతే చూస్తూనే ఉండండి. ఉప్మానైతే నేను చాలా పొడిగా చేస్తాను, ఎందుకంటే నాకు మెత్తగా చాలా నీళ్ళలాగా ఉంటే అస్సలు వచ్చదనమాట. ఎప్పుడు చూసినా మా ఆయనకైతే నీళ్ళలాగా ఇష్టం అనమాట. నేనైతే పొడిగా చేస్తుంటా, తిడుతూ ఉంటాడు అనమాట, కొంచెం మెత్తగా చేయొచ్చు కదా అని చెప్పేసి. ఆయన లేడు కాబట్టి ఈరోజు చాలా పొడిగా చేసుకుంటున్నా. డ్యూటీకి వెళ్ళాను కాబట్టి నేను, మా చిన్నోడే కాబట్టి, ఓకేనా? ఇప్పుడైతే ఉప్మా రెడీ అవుతుంది. మా చిన్నోడు వాష్రూమ్లో నుంచి నేను కేకలు వేస్తున్నాడు, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు నేను. మా చిన్నోడు సూర్య నమస్కారం చేస్తాడు రోజు. అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, వాళ్ళ స్కూల్లో సూర్య నమస్కారం చేయడానికి ఒక మంత్రం అయితే నేర్పించారు. నేనైతే ఇప్పుడు ఇక్కడ పెట్టట్లేదు, నాకు కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి. నాకైతే అసలు నేను మేజర్గా ఈ స్కూల్లో, మా చిన్నోడు స్కూల్లో అరవింద అనమాట, తాడిపత్రిలో తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. అసలు చాలా వరకు భగవద్గీత శ్లోకాలు, కొంచెం పెద్ద పిల్లలకైతే భగవద్గీత శ్లోకాలు, అలా హనుమాన్ చాలీసా చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి చదువుతో పాటు ఇలాంటివి కూడా నేర్పించాలి. మన పెద్దవాళ్ళంటే మనకి ఏవీ నేర్పించలేదు, ఏవో అలా నేర్చుకుంటూ వెళ్ళిపోయాము. సూర్య నమస్కారము బాగా చెప్తాడు, అలా రోజు డైలీ సూర్య నమస్కారం చేస్తాడు తను. అయితే గిన మార్నింగ్ లేచి స్నానం చేసి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య నమస్కారం చేసిన తర్వాతనే టిఫిన్ కానీ పాలు కానీ తాగుతాడనమాట. ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఈరోజు నేను కొంచెం లేట్గా లేసాడు మా చిన్నోడు, అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా పెట్టేశాను. తిన్న తర్వాత నేను పాలైతే తాపిద్దాం అనుకున్నాను. ఇంకా అలా తింటూ ఉన్నాడు. మా వాడికి కెమెరా ముందర పెట్టానంటే మామూలుగా ఉండదన్నమాట. వాడి రియాక్షన్స్, వాడు ఎంతగా అల్లరి చేస్తాడంటే ఇంకా దానికి అలా చూసుకుంటూ ఏవో ఒకటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తాడు అనమాట. నేను మార్నింగ్ ఇంకా మా చిన్నోడికి తినిపించుకుంటూ నేను కూడా తినేసాను అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని తినడం ఎందుకు అనేసి, ఇంకా మామూలుగానే మోస్ట్లీ డైలీ ఇలానే ఉంటుంది. ఇంకేమన్నా కొంచెం లేట్గా లేసానంటే ఇంకా వాడికి గబగబా తినిపించేసి పంపించిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తింటానమాట. అలా ఉప్మాలోకి కొంచెం పొడి వేసుకొనేసి తింటున్నాము.
అలా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇంకా కంప్లీట్ చేసేసాను. మా చిన్నోడు వీడియో పెట్టానని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. వీడియోలో చూసుకుంటూ అలా ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా అందుకని చెప్పేసి మా వాడు చేసే వేషాలు చూడండి, అలా చేస్తూ ఉంటాడు. మా ఓనర్ ఆంటీ పూలైతే పంపించారనమాట. చూడండి, మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అంటే కిందన చెట్టు ఉంది, అది చూపిస్తాను చూడండి. దేవగన్నేరు చెట్టు చాలా దట్టిగా పూలు కాస్తాయి. అలా ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ చెట్లోటి కూడా పంపిస్తారనమాట. మా చిన్నోడు స్కూల్కి వెళ్ళడానికి ఇంక ఇప్పుడు రెడీ అయితే చేస్తున్నాను అనమాట. అన్నమాట అనకూడదని ఎన్నిసార్లు అనుకున్నా నాకు అస్సలు కుదరట్లేదు. ఎందుకో అది అలా ఫాలో అయిపోయాను. అంటే చాలామంది కూడా అంటే వ్లాగ్ వీడియోస్లో చాలామంది వాడుతూ ఉన్నారు. కానీ నేను ఎంత ట్రై చేసినా అనకూడదు అని అది ఎందుకో అలా వచ్చేస్తోంది. ట్రై చేస్తూ ఉన్నాను. అలా మా చిన్నోడిని మార్నింగ్ రెడీ చేసేసాను అనమాట. నేనైతే వాడికి ఒక చిన్న లోషన్ అయితే వాడతాను, అది మీకు చూపిస్తాను వీలైతే. అది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. మా చిన్నోడికి ముఖం మీద అమ్మవారి మచ్చలు ఉన్నాయి కదా, అవి వచ్చిండే అనమాట. చాలా రోజులు అసలు ఎంత కాపోసినదంటే మా చిన్నోడికి సమ్మర్ హాలిడేస్లో చాలా వచ్చేసిండే పాపం. ఇంకా మచ్చలన్నీ పోయాయి అనమాట ఆ లోషన్ వల్ల. అలా మా చిన్నోడిని మంచిగా రెడీ చేసి స్కూల్కి అయితే ఇంకా రెడీ చేసేసాను. తర్వాత ఇంకా పాలు తాగి స్కూల్కి వెళ్ళడమే అనమాట. మా చిన్నోడు చూడండి, ఇంకా వీడియో పెట్టానంటే ఇంకా అంతే సంగతి. ఇంకా దాన్ని ఇంకా వీడియో కల్లా చూసుకుంటూ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. అలా పాలు అయితే ఈరోజు ఇంకా చిన్న గ్లాసే పెట్టేశాను, ఎందుకంటే టిఫిన్ తిన్నాడు కదా, ఎక్కువ తాగలేడని చెప్పేసి. మా చిన్నోడికి బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నేనే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. చూడు పెట్టుకొని వచ్చాడు, ఏంటి నాన్న అలా పెట్టుకున్నావు అంటే తుడిపేశాడు వెంటనే. అలా వాడికి బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేను పెడతాను కానీ వెయిట్ చేయలేడనమాట, నాకు పెట్టదేమో మా అమ్మ అనేసి. అలా మా చిన్నోడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను మా పక్కింటి వాళ్ళు సీతాఫలం కాయలు అయితే ఇచ్చారనమాట. అది నేను ఒకటి తింటూ ఉన్నాను. నాకు అసలు సీజన్ వచ్చింది ఇప్పుడు, చాలా మంచిగా ఉంటాయి సీతాఫలాలు. తెచ్చుకోవాలి నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు. మా పక్కింటి వాళ్ళు కొన్ని అయితే ఇచ్చారు, ఇప్పుడైతే అవి తింటున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బిస్మిల్లాబాద్ అంటే సాంబార్ రైస్ అనమాట, చేద్దామని ఫిక్స్ అయిపోయాను. దానికోసం ఇవన్నీ కట్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిస్మిల్లాబాద్కి నేను రైస్, ఒక కప్పు రైస్, ఒక కప్పు కందిబెల్లు రెండు మిక్స్ చేసి మంచిగా వాష్ చేస్తాను. ఓకే, మంచిగా కలిపేసి వాష్ చేసుకొని వస్తాను. తర్వాత సాంబార్ రైస్కి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక పక్కన వెజిటేబుల్స్ అన్నీ చూపించాను కదా ఇందాక అలా. తర్వాత ఇంకా కడాయి పెట్టేసుకొనేసి స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది మెత్తగా కుక్కర్లో పెట్టాం కదా, బ్యాళ్ళు బియ్యము చాలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఇంకా దీంట్లోకి మిక్స్ చేసుకోవడమే. అది అటు సైడ్ మగ్గేలోపు నేను ఇటు సైడ్ గోళం పెట్టేసి ఆయిల్ పెట్టేసి తిరువాత గింజలు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను. ఈరోజు కొత్తగా వేసాను శనగపప్పు, మామూలుగా అయితే వేయను కానీ అదొక టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. కరివేపాకు అలా అన్నీ వేసి మగ్గించుకుంటూ ఉన్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్కసారి అలా వేసుకుంటూ కలిపేసుకోవాలి. చాలా ఈజీనే. నాకు సాంబార్ రైస్ గురించి ఇంతకుముందు నేను అసలు చేసేదాన్ని కాదు. నాకు సాంబార్ రైస్ నేను షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఉండే చోటు అంటే అన్నదానం కూడా పెడుతున్నారనమాట. అక్కడ చెప్పాను కదా మీకు ఇందాక, షిరిడీకి వెళ్ళినప్పుడు టూర్లో అక్కడ పెట్టారనమాట. చాలా నచ్చింది అసలు. వాళ్ళు ఏమంటున్నారు సాంబార్ రైస్ అంటున్నారు, మేమేమనుకున్నాం బిస్మిల్లాబాద్, రెండు ఒకటే అనుకోండి కానీ కొంచెం పౌడర్ మిక్సింగ్ వేరే ఉంటుందన్నమాట. అలా ఇలా దీంట్లోకి అయితే ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, అది వంకాయ, మెయిన్ ఇంపార్టెంట్ వంకాయ ఉండాలన్నమాట.
అలా అన్ని వంకాయ, ఆలు, క్యారెట్, బఠానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బఠానీ లేదు, నేను బఠానీ అయితే వేయట్లేదు. ఇంకా అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి అన్నీ మగ్గించుకోవాలి. నేనైతే మిర్చిని క్యాప్సికమ్ ఉంటే బాగుండేది, క్యాప్సికమ్ లేదని చెప్పేసి లావ్ మిర్చి ఉంటుంది కదా, అంటే బజ్జీలకి తరమయ్యే మిర్చి ఉంటుంది కదా, అది మా ఇంట్లో ఉంటే దాన్ని వేసేసాను. మీరు చిన్న మిర్చి అయినా వేసుకోవచ్చు. అలా అన్నీ వేసి మగ్గిచ్చేసాను అనమాట. అలా షిరిడీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి నేను ఈ సాంబార్ రైస్ని చేస్తున్నాను అనమాట. కొంచెం క్లైమేట్ కొంచెం కూల్గా ఉన్నప్పుడు అలా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం మిక్చర్ మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలా నేను ప్రతిసారి అంటే నైట్ కానీ ఆఫ్టర్నూన్ ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటాను. చాలా క్విక్గా కూడా అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలా దాంట్లోకి సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి నేను సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. టెక్స్చర్ బాగుంటుంది అని చెప్పేసి పసుపు, ఇంకా టమోటా కూడా వేసాను నేను దీంట్లోకి. అలా అన్నీ వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇటు సైడు కుక్కర్లో పెట్టాం కదా బ్యాళ్ళు, రైస్, అవి బాగా ఇలా మెత్తగా చాలా మెత్తగా అయిపోయాయి. కుక్కర్లో పెట్టుకున్నామంటే చాలా మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయినప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేయాలి. నేను సాల్ట్ వేసినది మీకు చూపించలేదు. ఇంకా దీంట్లోకి కొంచెం కారము, మనకు కొంచెం కారం తినాలనిపిస్తే కొంచెం కారం ఎక్కువే వేసుకోవచ్చు. కారము తర్వాత దాంట్లోకి సాంబార్ పొడి, అంతే. చాలామంది మా చెల్లెల వాళ్ళు అయితే అయినా దానికోసం పక్కన ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటారంట. కానీ నేనైతే ఇంకా సాంబార్ పొడి బయట నుంచి తీసుకొచ్చుకున్నాను. సాంబార్ పొడి రెగ్యులర్గా వినడం మామూలుగా ఇంతకుముందు చేసుకునేదాన్ని ఇంట్లోనే, మొన్న తీసుకొచ్చుకున్నాను ఇంకా అయిపోయిందని చెప్పేసి. అలా సాంబార్ పొడి మిక్స్ చేసి అంతా దాంట్లోకి మిక్స్ చేసేయాలన్నమాట. స్టఫ్ మొత్తం వెజిటేబుల్ స్టఫ్ అంతా అలా మొత్తం కలిపేసుకుంటే చూస్తున్నారు కదా, చూడగానే తినాలనిపించేస్తుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, ఓకేనా. నా బిస్మిల్లాబాద్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీర వేసేసాను. దీంట్లోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి, మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూడక ముందే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అనమాట, నా మంచి కోరుకునే వాళ్ళు, ఓకేనా. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో కోసము ఇలానే పెట్టేస్తా. ఒక 2 డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే పెడతానమాట. రెగ్యులర్గా లాంగ్ వీడియో పెట్టారంటే పెద్దగా రీచ్ పోవట్లేదు, అందుకనేసి ఒక 2-3 డేస్ గ్యాప్ అయితే ఇస్తున్నాను, ఓకేనా. మీరైతే ఇంత దూరం తీసుకొచ్చారు నాకు మానిటైజేషన్ వరకు. ఇంకా ఒక్క స్టెప్ అనమాట, ఇంకొక స్టెప్ మీరు హెల్ప్ చేశారంటే వీడియో చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. నా మంచి కోరుకునే వాళ్ళు, ఓకే. థ్యాంక్ యూ, బాయ్.